వదినా, అనుకి వింధ్య వదిన కంటే ఎక్కువ కోపంలా ఉంది. ఆవేశంగా వెళ్ళిపోయింది. అక్కడింట్లో ఎంత గొడవ చేస్తోందో ఏంటో. అసలు ఇంటికి చేరుకుందో లేదో ఒకసారి ఫోన్ చేయొద్దినా. ఏంటి ఫోన్ చేసేది? అను ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. సంధ్య, ముక్కు మొహం తెలియని ఈ భూమి కోసం వాణి గారి మనవరాల మీదే చేయి చేసుకున్నావు. వాణి గారు నువ్వు తన మనవరాల్ని కొట్టినందుకు ఎంత బాధపడ్డారో తెలుసా? చిన్న పిల్లని కూడా చూడకుండా భూమికి ఏదో చిన్న గాయమైందని అను మీద చేయి చేసుకుంటావా? అమ్మ మహాతల్లి, నీ వల్ల అను కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు సంతోషమేనా? వాణి గారు కంగారు పడుతుంటే మీ మనవరాలకి ఏమీ కాదు, అంతా నేను చూసుకుంటానని రాత్రే ఫోన్ చేసి వాళ్లకు ధైర్యం చెప్పాను. కానీ ఈలోపే ఏది జరగకూడదో అదే జరిగిపోయింది. భూమి భూమి అని దీన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు కదా. ఈవిడ వల్ల ఏమైందో చూశారు కదా. ఎప్పటికైనా కనువిప్పు కలిగి ఎవరైన వాళ్ళు ఎవరి కాని వాళ్ళు అర్థం చేసుకుని ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. వదినా, ఒకసారి వింధ్య వదినకు ఫోన్ చేయవా? అమ్మా, కావాలంటే నేను ఫోన్ చేసి తప్పంతా నాదే అని చెప్తానమ్మా. నువ్వేం బాధపడకు. లేదమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. నేనే తొందరపడి చేయి చేసుకున్నాను. పాపం వింధ్య, నేను తన కూతుర్ని కొట్టానని తెలిసి ఎంత బాధపడుతుందో. దానికి ఫోన్ చేసి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రతి విషయంలో కంట్రోల్లో ఉండే నేను అను విషయంలో ఎందుకు ఇలా బ్యాలెన్స్ తప్పానో అర్థం కావడం లేదు. అమ్మా అను, సారీ అమ్మా, తప్పైపోయింది. ఇందాకటి నుంచి ఏంటి మెలో డ్రామా? నువ్వు కలిపి తీసుకొచ్చిన జ్యూస్ని నీ చేతుల్లో పెట్టి తాగు అంటే తాగకుండా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం కలిపావు ఇందులో? నిజం చెప్పు, ఏం కలిపావు? ఏం కలపలేదు బావా. ఏం కలపలేదా? అలాంటప్పుడు నీ చేతిలో ఉన్న గ్లాస్ నేను తీసుకొని నాకిచ్చిన గ్లాస్ నీకిచ్చి జ్యూస్ తాగమంటే ఆ వంక ఈ వంక చెప్తూ తాగకుండా ఏదేదో మాట్లాడుతూ నానుస్తావేంటి? ఇంత టైం అవుతుంది, నీ చేతిలో జ్యూస్ అలాగే ఉంది, తాగట్లేదు అంటే నువ్వు ఏదో మాయ చేసినట్టు, ఇందులో ఏదో కలిపినట్టు. అసలు నేను రోడ్డు మీద వెళుతుంటే నీ వెనకాల రౌడీలు పట్టమేంటో, ఆ రౌడీలు నీ శారీ చింపడమేంటో, బావా అంటూ నువ్వు నా కారెక్కడమేంటో, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే టీ కానీ కాఫీ కానీ జ్యూస్ కానీ తీసుకుందువు రా బావా అని నన్ను ఒత్తిడి చేయడమేంటో. ఇంత ఒత్తిడి చేసిన దానివి నువ్విచ్చిన జ్యూసు తాగమంటే తాగకపోవడమేంటో. ఇందులో ఏదో మతలబుంది మౌనిక. నిజం చెప్పు, ఏం ప్లాన్ చేశావు? అసలు మీ అమ్మ ఎక్కడుంది?
సన్నీ చిన్ని ఎక్కడికి వెళ్ళారు? మీ ఇంట్లో ఎవ్వరూ లేకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చి ఏం చెయ్యాలనుకున్నావు? ఫోన్ చెయ్యి. మీ మమ్మీకి ఫోన్ చెయ్యి. ఎక్కడుంది మీ మమ్మీ? అల్లుడు గారు తీసుకోండి. అత్త, నువ్వు ఉన్న పొలంగా రోడ్డు మీదకి తీసుకురావడం ఏంటి? మధ్యలో కారు ఆపి అరటిపండు ఒలిచి నాకు ఇవ్వడం ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంటత్తా? అసలు ఈ పాటికి ఫోన్ రావాలే, వచ్చాక నీకే అర్థమవుతుందిలే. అత్త, ఎవరి కొంపలు ముంచుతున్నావు? ఇందాకేమో ఆపరేషన్ మౌనిక అని అన్నావు. ఈ ఆపరేషన్ మౌనికలో బలైపోయేది ఎవరత్తా? ఇంకెవరు, నా అల్లుడు రాజేష్. ఆ? రాజేషా? అవునరా, రాజేష్ అంటే మౌనికకి చాలా ఇష్టం కదా. అది జైల్లో 6 సంవత్సరాలు ఉండి కూడా బయటికి రాగానే అమ్మా నువ్వు ఎలా ఉన్నావు అని అడగకుండా అమ్మా బావెలా ఉన్నాడు అని అడిగింది. దానికి బావ అంటే అంత పిచ్చి. అందుకే ఆ పిచ్చి ప్రేమని బ్రతికించుకోవడం కోసం ఈరోజు పెద్ద స్కెచ్ చేశాను. ఈ పాటికి నేనేసిన స్కెచ్లో రాజేష్ అడ్డంగా బుక్ అయిపోయి ఉంటాడు. నా కూతురిచ్చిన జ్యూస్ తాగి ఆ మత్తులో బెడ్ మీద పడుకొని ఉంటాడు. నా కూతురు రాజేష్ పక్కన పడుకొని చి నువ్వు ఒక తల్లివేనా? అవ్వా అవ్వా అవ్వా, ఇలాంటి పనికిమాలిన ఐడియాలు నీకెలా వస్తాయి? ఇది చాలా అన్యాయం అవుతా. ఉండు, నేను ఇప్పుడే రాజేష్కి ఫోన్ చేస్తాను. చెంప పగలగొడతాను. అయినా నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసే పొజిషన్లో రాజేష్ ఉన్నాడు అనుకుంటున్నావా? రాజేష్ నా కూతురి గుప్పెట్లో ఉన్నాడు. రాజేష్ వీక్నెస్ ఏంటో మాకు బాగా తెలుసు. రాజేష్ ఎక్కడ హ్యూమానిటీ యాంగిల్లో ఆలోచిస్తాడో అక్కడే దెబ్బ కొట్టాం. చాలా తెలివిగా రౌడీల్ని పంపించి మౌనికని కాపాడేలా చేశాం. తర్వాత మౌనిక రాజేష్ కారుకి ఇంటికొచ్చేలా చేశాం. ఇంటికొచ్చాక జ్యూస్ తాగేలా ప్లాన్ చేశాం. ఎంత దూరం వచ్చావు, కనీసం ఇంట్లోకొచ్చి టీయో కాఫీయో తాగకుండా ఎలా వెళ్ళిపోతావు? లేదు, నాకు అర్జెంట్ పనుంది. ప్లీజ్ బావా, కనీసం జ్యూస్ అయినా తాగి వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత స్కెచ్ చేశామో. రాత్రంతా కూర్చొని బాగా ప్రాక్టీస్ చేశాం. అక్కడ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వగానే ఇక్కడ నాకు ఫోన్ వస్తుంది. అప్పుడు మనం సీన్లోకి వెళ్ళి మన పర్ఫార్మెన్స్ మనం చూపించాలి. ఈ పాటికి నా కూతురు రాజేష్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఏంటి నోట్లో నుంచి మాట బయటికి రావట్లేదు? ఇందాకటి నుంచి మీ అమ్మకు ఫోన్ చేయమంటే చేయవేంటి? బావా వదిలే బావా, తప్పు జరిగిపోయింది. ఏం తప్పు చేశావు? జ్యూస్లో మత్తు మందు కలపడమా? లేదంటే రౌడీలని సెటప్ చేసుకోవడమా? నేను సెటప్ చేయడం ఏంటి బావా? నువ్వు కార్ ఎక్కేటప్పుడు రౌడీలకి సైగ చెయ్యడం నేను చూడలేదనుకున్నావా?
లేక నన్ను ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి జ్యూసులో మత్తు మందు కలిపి తీసుకురావడం నేను చూడలేదనుకున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ బట్టలు చిరిగిపోయాయి, అయ్యో పాపం అనుకుని కారెక్కమంటే నువ్వు కారెక్కుతూ రౌడీలకి చెయ్యి ఊపుతావా? అప్పుడే నిన్ను చాచి చంప పగలగొట్టాలనిపించింది. కానీ నీ బట్టలు చిరిగిపోయాయి, నడి రోడ్డు మీద ఉన్నావని ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక కూడా ఇంట్లోకి వచ్చి జ్యూస్ తాగి వెళ్ళు బావా అని డ్రామా ప్లే చేసావు కదా. సర్లే, నీ వేషాలేంటో చూద్దామని లోపలికొచ్చాను. తెలివిగా మీ అమ్మని, సన్నీని, చిన్నేని ముందే బయటికి పంపించావు. లోపలికి వెళ్ళి జ్యూస్లో మత్తు మందు కలిపావు. తర్వాత ఏం చేద్దామనుకున్నావు? నేను జ్యూస్ తాగి మత్తులో పడుకుంటే నన్ను తీసుకువెళ్ళి నీ బెడ్ మీద పడుకోబెట్టి నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నావా? ఈ మధ్య ఇలాంటి కంట్రీ అమ్మాయిలు పెద్ద పెద్ద వాళ్ళని ఇలాగే ట్రాప్ చేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా. అలాగే నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని ప్లాన్ చేశావు. ఈ ఐడియా నీదా లేక మీ అమ్మదా? బావా, తప్పైపోయింది. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు బావా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ప్లీజ్ బావా. ఛీ, మాట్లాడకు. నువ్వొక ఆడదానివేనా? 6 సంవత్సరాలు జైల్లో ఉన్నావు, అయినా బుద్ధి రాలేదా? జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటున్నానని కబుర్లు చెప్పావు. చూడు, ఏ రోజైతే సంధ్యకి వింధ్యకి యాక్సిడెంట్ చేయించి వింధ్య ప్రెగ్నెన్సీ పోవడానికి కారణమయ్యావో అప్పుడే నువ్వంటే నాకు అసహ్యం వేసింది. అది చాలదన్నట్టు వింధ్య షాప్ తగలబెట్టేటప్పుడు మంటల్లో తోయాలని మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేశావు. ప్రాణ స్నేహితురాలని విడగొట్టావు. అన్యోన్యంగా ఉండే మా భార్యాభర్తల్ని విడగొట్టాలని ప్రయత్నించావు. ఇలాంటి పనులు చేసిన నిన్ను మా అమ్మ చెంప పగలగొట్టి పోలీసులకు అప్పచెప్తే 6 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి తిరిగొచ్చి బుద్ధిగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతక్కుండా మళ్ళీ నా జీవితంతో చెలగాటం ఆడాలని చూస్తున్నావేంటే? అప్పటికి వింధ్య చెప్తూనే ఉంది, మౌనిక పెద్ద జగత్ కిలాడి అండి, తనని నమ్మొద్దు, ఎప్పటికైనా డేంజర్ అని. ఈ ప్లాన్ నీదా మీ అమ్మదా? ఎవరిది చెప్పు. మా అమ్మది, నాది, ఇద్దరిది. ఓ అర్థమైంది. ఫోన్ చెయ్యి. చెప్తుంది నీకే, ఫోన్ చెయ్యి. బాబు, చెయ్యి చెయ్యి. చేస్తాను బాబా. త్వరగా చెయ్యి. ఫోన్ కలవట్లేదు బావా. బాబు,
ఫోను రింగ్ అవ్వాలి, మీ అమ్మ ఎత్తాలి, తను ఇంటికి రావాలి. మీ ఇద్దరికి బుద్ధి చెప్పే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. మళ్ళీ ట్రై చేయి. చేస్తాను బాబా. నా మీద చేయి చేసుకున్న నీ ఫ్రెండ్ని నేను ఎప్పటికీ క్షమించను. అను అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు, వద్దు వద్దు అని చెప్తున్నా తీసుకెళ్లి సంధ్య ఇంట్లో పెట్టావు. అను తన కళ్ళెదుట లేదని రోజూ మీ అత్తయ్య ఏడుపు కూడా నేను భరించలేకపోతున్నానమ్మా. ఖచ్చితంగా మా మమ్మీ వచ్చి నన్ను మళ్ళీ కన్విన్స్ చేస్తుంది. అయినా నేను కన్విన్స్ అవ్వను. ఆవిడ ఫ్రెండ్ నన్ను కొడుతుందా? నన్ను కొట్టడానికి ఆ సంధ్యకి ఎంత ధైర్యం! ఐ హేట్. నువ్వు నాతో మాట్లాడవు అంతే కదా? నువ్వు కాదు, నేనే మాట్లాడను. పో, నీ ఫ్రెండ్ చేసిన పనికి నాకు కోపం వస్తుంది. నిన్ను నీ సంధ్యని అస్సలు క్షమించను. నన్ను కొడుతుందా? నేనంటే ఏంటో మీ ఫ్రెండ్కి చూపిస్తాను. భూమి, నిజంగా నువ్వు గ్రేట్. నన్ను నీ ఫ్రెండ్ కొట్టిందంటే ఆ భూమి గ్రేట్ అంటావేంటి? నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనుకున్నాను, కానీ ఇంత త్వరగా ఓడిపోతావు అనుకోలేదు. నేను ఓడిపోవడం ఏంటి? నా గెస్సే రాంగ్. ఖచ్చితంగా నీకున్న పట్టుదలకి నువ్వు నిలబడతావేమో అనుకున్నాను, కానీ 1 డేలో ఇలా ఓడిపోతావని నేను అస్సలు అనుకోలేదు. సంధ్య చెప్పినట్టు భూమి గెలిచింది. తనే రైట్, నేనే రాంగ్. మమ్మీ, ఏంటి నువ్వు మాట్లాడేది? నాతో మాట్లాడనన్నావు కదమ్మా, నువ్వు మాట్లాడుకో. నీకు నచ్చినట్టు నువ్వుండు. కానీ సంధ్య చేతిలో నేను ఓడిపోయాను. లేదు లేదు, భూమి చేతిలో నువ్వే ఓడిపోయావు. మమ్మీ, నేను ఓడిపోవడం ఏంటి? అవి నన్ను కొట్టిందంటే వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. నాకు అర్థం కావట్లేదు. భూమి గ్రేట్ ఏంటి, సంధ్య గ్రేట్ ఏంటి, నేను ఓడిపోవడం ఏంటి? అవును, ఓడిపోయావు. ఎక్కడ ఓడిపోయాను? దేనికి ఓడిపోయాను? నువ్వు సంధ్య ఇంట్లో ఉండగలవని నేను, ఉండలేవని సంధ్య, మేమిద్దరం ఛాలెంజ్ చేసుకున్నాం. అను నా కూతురు ఖచ్చితంగా ఉంటుంది, దేన్నైనా ఫేస్ చేస్తుంది. భూమి కంటే అను చాలా ధైర్యవంతురాలు, చాలా స్ట్రాంగ్ అని నీ గురించి నేను చాలా చాలా గొప్పగా చెప్పాను. సంధ్య ఏమో మీ అను ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండలేదు, కావాలంటే మా ఇంటికి పంపించి చూడమని చెప్పింది. నేను నా కూతురు నాకంటే జగముండి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటుందని తనతో చెప్పాను. నేను సంధ్య సీక్రెట్ గా ఛాలెంజ్ చేసుకుని నిన్ను అక్కడికి పంపించాను. కానీ నువ్వు సంధ్య అన్నట్టు ఓడిపోయి వస్తావని నేను అనుకోలేదు. నేను ఓడిపోయి రాలేదు మమ్మీ, ఆవిడ చేయి చేసుకుంటా వచ్చాను. అది కూడా టాస్క్ లో ఒక భాగం. చేయి చేసుకుంటారు, అలాంటివన్నీ ఉంటాయి. కానీ భూమి నీలాగే అలాగే వెళ్ళిపోలేదే. భూమికి అమ్మా నాన్న లేరు కదా, ఎక్కడికి వెళ్తుంది? ఆశ్రమానికి వెళ్తుంది. సంధ్య నీకు పెట్టినట్టుగానే భూమికి కూడా పరీక్షలు పెడుతుంది. భూమి ఆ పరీక్షలన్నీ ధైర్యంగా ఎదుర్కొని సంధ్య చెప్పిన దానికంటే కూడా అదనంగా చేసి చూపించి సంధ్య చేత తను గ్రేట్ అనిపించుకుంది. నేనేమో మా అను గ్రేట్ అనిపించుకోవాలనుకున్నాను, కానీ నువ్వేం గ్రేట్ కాలేదే. భూమియే గ్రేట్. మమ్మీ, నేను గ్రేట్ కాదంటావేంటి? నాకంటే భూమియే గొప్పదా? మరి నువ్వెలా మధ్యలో వదిలేసి వస్తే అర్థం అదే కదమ్మా. భూమి సంధ్య పెట్టే పరీక్షలకి నిలబడింది. నువ్వు ఒక్కరోజు కూడా తట్టుకోలేక ఇదిగో ఇలా పారిపోయి వచ్చేసావు. నేనేం పారిపోయి రాలేదు, కోపంగా వచ్చాను. కోపంగా వచ్చావో అలిగొచ్చావో అర్థాలు వేరైనా ఫైనల్ రిజల్ట్ ఏంటి? గెలిచామా ఓడామా అన్నదే కదా ముఖ్యం. నువ్విప్పుడు ఓడిపోయినట్టే కదా. సంధ్య పెట్టే పరీక్షల్లో
నువ్వు ఓడిపోయావు. ముఖ్యంగా భూమి చేతిలో ఓడిపోయి పిరికిదాన్లా పారిపోయి వచ్చేసావు. మమ్మీ స్టాప్ ఇట్. ఇంకోసారి పారిపోయి వచ్చాననుకో. ఇప్పుడేంటి, భూమి కంటే నేనే గ్రేట్ అని నిరూపించుకోవాలి, అంతేనా? లేదులేమ్మా, నువ్వక్కడ ఉండలేవు. వదిలేసే. నేను ఉండగలను, ఉండి చూపిస్తాను. నాకంటే భూమి గ్రేట్ కాదు. కాదమ్మా, నిన్ను సంధ్య కొట్టింది కదా, వదిలేసే. కొడితే ఏంటి? టెస్ట్ అన్నావు కదా, భరిస్తాను. 10 days లో 1 day అయిపోయింది, ఇంకా 9 days కదా. ఉంటాను. మీ ఫ్రెండ్కి చెప్పు, అను భూమి కంటే గ్రేట్ అని నిరూపించుకుంటుందని. నేను చెప్పడం ఎందుకు? అదేదో నువ్వే వెళ్ళి ప్రూవ్ చేసుకో. సరే వెళ్తాను, ప్రూవ్ చేసుకుంటాను. భూమి నాకంటే ఎలా గొప్పదవుతుందో నేను చూస్తాను. నాకు తెలుసే, నువ్వు నా పెంపకంలో పెరిగిందానివి, నాకంటే మొండిదానివి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఏ రూట్లోకి వెళ్ళి చెప్తే వింటావో నాకు తెలీదా? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా 9 రోజులు అక్కడే ఉంటావు. సంధ్య నిన్ను ఖచ్చితంగా మారుస్తుంది. ఈ పాటికి వాణిగారికి విషయం తెలిసే ఉంటుంది. అను ఎంత కోపంగా వెళ్ళిందో అంతకంటే ఎక్కువ కోపంతో వాణిగారు ఇక్కడికొస్తారు, నీ సంగతి చెప్తారు. ఏంటి, భయం వేస్తుందా? చెమటలు పడుతున్నాయా? గుండె దడదడదడ అని కొట్టుకుంటుందా?